అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 29న ఆమె భారత్కు చేరుకున్నారు. స్వామినారాయణ్ అక్షరధామ్ నిలయాన్ని సందర్శించారు. అక్షరధామ్ ఆలయంలోని అద్భుతమైన శిల్పకళను, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలను చూసి ఆమె ముగ్ధులయ్యారు. ఆ తరువాత ఆగ్రాలోని తాజ్మహల్ను కూడా టిఫానీ సందర్శించుకున్నారు. కాగా టిఫానీ భారత్కు రావడం ఇదే తొలిసారి కాదు. 2018లో ఆమె తొలిసారి తండ్రి డొనాల్డ్ ట్రంప్తో కలిసి భారత్లో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. అయితే ఇది అధికారిక పర్యటన ఏమాత్రం కాదు. 100% వ్యక్తిగత పర్యటన. పర్యటనలో భాగంగా తన భర్త మైకేల్ బౌలస్ స్నేహితులతో కలిసి ఢిల్లీలో ప్రపంచ ప్రసిద్ధి నారాయణ స్వామి అక్షరధామ్ ఆలయాన్ని ఆమె సందర్శించారు. కాగా భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు టిఫానీ ట్రంప్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్షరధామ్ ఆలయంలోని అద్భుత శిల్పకళను, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలను చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పూలమాల ధరించి వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా స్వామి నారాయణ్ అక్షరధామ్ ఆలయంలోని శిల్పకళను చూసి టిఫానీ అబ్బురపడిపోయారు. ఆలయ ఆవరణలో ఉన్న 108 అడుగుల నీలకంఠ్ వర్ణి విగ్రహాన్ని కూడా ఆమె సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదొక మరువులేని అద్భుతమైన అనుభూతి అని టిఫానీ ట్రంప్ పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత టిఫానీ ట్రంప్ శనివారం ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు వెళ్లారు. అక్కడ ప్రేమ సౌధం తాజ్మహల్ను ఆమె తాజాగా సందర్శించారు. దాదాపు గంటన్నర పాటు ఆమె తాజ్మహల్ పరిసరాల్లో గడిపారు. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో తాజ్మహల్ ఒక్కటన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత టిఫానీ రాజస్థాన్లో కూడా పర్యటిస్తారు. రాజస్థాన్లోని జైసల్మోర్లో కూడా ఆమె పర్యటిస్తారు. రాజస్థాన్ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే అనేక అద్భుతమైన కట్టడాలు జైసల్మోర్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే టిఫానీ ట్రంప్ది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. అయితే టిఫానీ అమెరికా అధ్యక్షుడి కుమార్తె కావడంతో భారతీయ భద్రతా సంస్థలు, స్థానిక పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ప్రోటోకాల్ ప్రకారం కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కాగా టిఫానీ భారత్కు రావటం ఇదే తొలిసారి కాదు. 2018లో ఆమె తొలిసారి భారత్లో పర్యటించారు. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా తొలి టర్మ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో తండ్రి డొనాల్డ్ ట్రంప్తో పాటు టిఫానీ కూడా భారత్లో పర్యటించారు. కాగా డొనాల్డ్ ట్రంప్ రెండో భార్య మార్లా కుమార్తె ఈ టిఫానీ. ఏది ఏమైనా భారత్లో అందమైన ప్రదేశాలను చూసి ఆనందంతో పరవశమవుతున్నారు టిఫానీ ట్రంప్.